పొగడ్తలు కాదు సార్, అవమానం నుంచి. కసి నుంచి పోతుంది సార్ టాలెంట్. టాలెంట్ అదురుతుంది. నిన్ను నువ్వు నమ్మితే అదుర్స్రా, నువ్వు అదుర్స్. ద అల్టిమేట్ టాలెంట్ షో. టాలెంట్ ఒక డబ్బు సొత్తు కాదు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కళ్ళకు చెప్పింది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మార్నింగ్. నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కళ్ళకు చెప్పింది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మార్నింగ్. ఎక్కడో నా గుండెలోనే గుర్రు పెట్టి నిజరోతున్నా, ప్రేమకే అరి కాఫీ ఇచ్చి చెప్పింది గుడ్ మార్నింగ్. కోడి కూసే నిమిషం నుంచి ముసుగు వేసే సమయం దాకా అయ్య బాబోయ్ నాకు అంతా గుడ్ మార్నింగ్. Everybody say గుడ్ మార్నింగ్. Shabariba, గుడ్ మార్నింగ్. it's the love mantra. మార్నింగ్. గుడ్ మార్నింగ్. Everybody say మార్నింగ్. Shabariba, గుడ్ మార్నింగ్. it's the love mantra. टैलेंट शोज का एक ही मालिक, डाबर वाटिका एनरिच कोकोनट ऑयल अदर. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం మన లవ్లీ జడ్జెస్ ని. ఉదయ్ భాను గారు, Mr. Right, Tarun Master. డైనమిక్ డైరెక్టర్ నందిని గారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు దుమ్ము దులపడానికి 5గురు సిద్ధంగా ఉన్నారు. అందులో ఇప్పుడు రావు సెలెక్ట్ బ్యాక్ స్టేజ్ లో ఐస్ పెట్టారు. అమ్మా, బ్యాక్ స్టేజ్ లో ఐస్ పెట్టారు. బ్యాక్ స్టేజ్ లో ఐస్ ఎందుకు వచ్చింది? ఎవరో యోగా చేస్తారట. మామూలుగా ఐస్ ముక్క చేత్తో పట్టుకుంటేనే నిమిషానికే చేయి తిమ్మిరెక్కుతుంది, వేలో పావు గంట ఎందుకు పనికిరాదు. అలాంటిది ఐస్ మీద ఆసనం. ఈ కాంబినేషన్ ఏదైనా బాగా నచ్చింది. Join your hands and welcome Ganesh and Rishikesh from Maharashtra.
నిమిషం ఐస్ ను పట్టుకుంటేనే ఆ ఏరియా నంబ్ అయిపోతుంది. అలాంటి దాని మీద ఐస్ మీద ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గైస్. క్రియేటివిటీయా లేకపోతే ఇది ఎక్స్ట్రా ఇంకొంచెం చేయాలి అన్న తపన. హ్యాట్స్ ఆఫ్ గైస్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. సో టు జడ్జెస్ నందిని గారు. మోర్ బటానీస్. ఈ బఠానీల వర్షం ఏంటయ్యా బాబు, రకరకాల బఠానీలు వస్తున్నాయి మనకి, ఐస్ బఠానీలు ఇవి. आप लोगों को ये आइडिया कैसे आया कि ये करना है? एक्चुअली हम लोग 4 साल से योगा सीख रहे हैं अंडर आवर सर प्रवीण बानकर. जब एपीजे अब्दुल कलाम महाराष्ट्र में आने वाले थे तो हमें कुछ अलग दिखाने का मतलब मन चाहा ऐसा. आपके सर यहाँ पर है? నమస్కార్ సార్. నమస్తే మేడం. యాక్చువల్ గా యోగా ఈ మధ్య మళ్ళీ ఇండియాలో కొత్త అవతారంతో మళ్ళీ వస్తుంది. కారణం ఏంటంటే ఇంతకు ముందు యోగా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత అమెరికా, లండన్, యూరోప్ అంతటా యోగా చాలా ఫేమస్ అయిపోయింది. అక్కడి నుంచి మన వాళ్ళు మళ్ళీ ట్రెండ్ పట్టుకున్నారు. ఓహో ఇదేదో కొత్త ట్రెండ్ అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ రీఇంపోర్ట్ అయింది ఇండియాకి. సో ఎలాగైతేనేమి మళ్ళీ యోగా ఇస్ మేకింగ్ అ కమ్బ్యాక్. అండ్ సర్వరోగ నివారణి, మీరు జీవితాన్ని ఆనందంగా, హెల్దీగా, హ్యాపీగా బ్రతకాలంటే యోగా చేయండి. అండ్ ఫెంటాస్టిక్ టు దీస్ యంగ్స్టర్స్, యూత్ ఆఫ్ టుడే. అందుకనే అదర్స్ ప్రోగ్రామ్ ఈ బఠానీలు అందరూ ఎందుకు వస్తున్నారంటే ఈ మన యూత్ లో ఎంత టాలెంట్ ఉంది, ఎంత జునూన్ జోష్ ఉంది అనేది కనబడుతుంది. దిస్ కంట్రీస్ ఫ్యూచర్ ఇస్ సూపర్ బ్రైట్. హిమాలయాల్లో ఉండేటువంటి ఋషుల్ని మరో రూపంలో ఇక్కడ తీసుకొచ్చి చూపించారు. గ్యారంటీగా చెప్పగలను 150 ఏళ్ళు ఇంతే ఫిట్ గా, ఇంతే బ్యూటిఫుల్ గా, హ్యాండ్సమ్ గా బ్రతికేస్తారు. ఐస్ మెల్ట్ అయిపోయి సో స్లిప్పరీ, అసలు వాళ్ళకి పాపం మెయింటైన్ పొజిషన్ స్లిప్ అయిపోయింది, గ్రిప్పే లేదు. కొన్ని అంటే కింద నేల మీద మ్యాట్ వేసుకుని చేసినా కూడా కొన్ని చాలా కష్టం. అలాంటిది ఒకరి మీద మళ్ళీ ఇంకొకరిని బ్యాలెన్స్ చేయడం అంటే హ్యాట్స్ ఆఫ్. बेटा एक बार वो पोस्टर मुझे वंस मोर चाहिए. आप ऐसे थे और आपके ऊपर आया ना छोटू. आप सामने थे, वो पीछे था और हाथों के ऊपर आपका बैलेंस था. ఎంత ఈజ్ తో చేశారో అంతే ఈజ్, అంతే పర్ఫెక్షన్ మనకి ఐస్ మీద కూడా వచ్చింది. చూసా, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. मैडम बहुत सारे और पोस्चर है, ये बहुत सारे कठिन पोस्चर करते हैं, लेकिन आइस के ऊपर वो थोड़ा लिमिटेशंस पड़ता है उसके लिए. एक पोस्टर दिखाइए जी. వీళ్ళు సూపర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అందరూ ఇంట్లో వాళ్ళ పిల్లలకి యోగా నేర్పిస్తే ఫ్యూచర్ లో వచ్చి ఏ డాక్టర్ దగ్గర పోకుండా ఉండేదానికి ఇది మంచి మార్గం. వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ వచ్చి సూపర్. నార్మల్ ఫ్లోర్ లో చేయాలంటే కష్టం, అది కూడా ఐస్ లో. అక్కడక్కడ స్లిప్ అయినా సరే, బట్ వాళ్ళు చేశారు. అది ఆ క్యాండిల్ అంతా పెట్టి, ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. టఫ్ జాబ్ ఎంత సింపుల్ గా ఈజీగా చేసి మనకు చూపించారు. సో జడ్జెస్, మీటర్ ఎలా పలుకుతోందో మీ ముగ్గురు ఒకసారి చెప్తే. ఈ పెర్ఫార్మెన్స్ మీది కనుక టాప్ అయితే ఇవాళ జరిగే పెర్ఫార్మెన్సెస్ లో మీరు 25,000 రూపీస్ గెలుచుకోవచ్చు. అండ్ అలాగే మినీ ఫైనల్స్ కి ఎంట్రీ కూడా సాధించవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సీ యూ సూన్.
డాబర్ వాటికా అండ్ రిచ్ కోకోనట్ ఆయిల్ అదుర్స్ లో నెక్స్ట్ వచ్చే వాళ్ళ టాలెంట్ మామూలు టాలెంట్ కాదండి. ఇప్పటి వరకు మన అదుర్స్ లో చాలా మంది చాలా వాయించారు. నెక్స్ట్ వచ్చి ఆయన ఇంకో 36 ఐటమ్లు ఇచ్చినా కూడా అన్ని కలిపి చక్కగా వాయించుకోగలడు. ఆయనకి రాని విద్య లేదు, ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని నేర్చుకున్నాడు. సో ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రమేష్ ఇంటర్నేషనల్ ఫ్రమ్ బెంగళూరు.
ఈయన వాయించిన వాయించుడికి చప్పట్లు కొట్టి 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 నా చేతులు కందిపోయినా కూడా ఇంకా కొట్టాలనిపిస్తుంది. ఏం చెప్పగలను చెప్పండి ఇలాంటి సునామీని చూస్తే? మాటలు వస్తాయా? కేకలే వస్తాయి. కేకలు కేక పుట్టించారు. You perform like the creator of music possessed you and you performed. ప్రపంచంలో ఎవరైనా సరే మీకు సాల్యూట్ చేయక తప్పదని. శబాష్ శబాష్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. కాకపోతే ఒకటి చెప్పాలి మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది వారం రోజుల క్రితమే మీకు చాలా ఇష్టమైనటువంటి మీ ఫ్యామిలీ మెంబర్, మీకు స్వయాన రక్తం పంచుకుని పుట్టినటువంటి బ్రదర్ ఎక్స్పైర్ అయ్యారని. బట్ అది కూడా మనసులో పెట్టుకుని ఎలా చేస్తారబ్బా ఇలాంటి పర్ఫార్మెన్స్ కి చాలా యాక్టివ్ గా ఉండాలి అనుకున్నాను. కానీ మీరు ఏ మాత్రం అసలు ఒక ఫెస్టివల్ లో ఉన్నాం మేము అనిపించిందండి. ఫెస్టివల్ ఆఫ్ జాయ్ లో ఉన్నాం అనిపించింది మాకు. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. నందిని గారు, బేసిక్లీ సార్, రిథమ్ ఇస్ లైఫ్. మన నాడి చూసిన హార్ట్ బీట్, బ్రీదింగ్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ బీట్. అన్నిటికీ ఒక రిథమ్ ఉంది, ఒక బీట్ ఉంది. ఈ ప్రపంచంలో అన్నిటికీ ఒక రిథమ్ ఉందంటారు. ఆ రిథమే దేవుడు అంటారు. మనం మంత్రాలు జపించిన, పూజ చేసిన, గుడిలో గంట కొట్టిన ప్రతి దానికి ఒక రిథమ్ ఉంది. సో రిథమ్ ఇస్ లైఫ్. సో యూ ఆర్ ద గాడ్ ఆఫ్ రిథమ్. పూజ, భక్తి, భావన అన్నిటికంటే వాట్ ఐ ఫీల్ ఇస్ మ్యూజిక్ ఇస్ అ డైరెక్ట్ లింక్ టు గాడ్. సో గాడ్ బ్లెస్ యూ. యూ ఆర్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్. తరుణ్ మాస్టర్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, శివమణి డ్రమ్మర్ వచ్చి నాకు క్లోజ్ ఫ్రెండ్. అంటే శివమణి ఒక మంచి లెవెల్లో అని నేను ఇప్పటి వరకు నేను అనుకున్నాను. బట్ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరు ఒక 6 steps అప్ ఫ్రమ్ శివమణి. దిస్ ఇస్ నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. సో మన హార్ట్ మీటర్ డాబర్ వాటిగా ఎన్రిచ్ కోకోనట్ ఆయిల్ ఆదుర్స్ లో నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్ గురించి ఇన్ఫర్మేషన్ లీక్ చేయొద్దని చెప్పారు కాబట్టి పేరు మాత్రమే చెప్తాం. పేరు చెప్పమ్మా. చిరాగ్ మహేష్ ఫ్రమ్ రాజస్థాన్. राजा जी घीनड़ रमवा में जाशा ए मारी घीनड़ छे नटदाई ए मारी घीनड़ छे नटदाई ए घीनड़ रमवा में जाशा राजा जी घीनड़ रमवा में जाशा माने रमता ने लाडूलो लाडो ए माने रमता ने लाडूलो लाडो ए घीनड़ रमवा में जाशा ओ राजा जी घीनड़ रमवा में जाशा मारी घीनड़ छे नटदाई ए मारी घीनड़ छे नटदाई ए घीनड़ रमवा में जाशा राजा जी घीनड़ रमवा
रमवा में जाशा ओ राजा जी घी नड़ रमवा में जाशा అసలు ఏంటండి నాకేం అర్థం అవట్లేదు. 2 కుండలు పెట్టుకుంటే ఒక అర్థం, 2 కుండలు కాదంటే ఏకంగా 9 కుండలు పెట్టుకున్నారు. పెట్టుకున్న వాళ్ళు తిన్నగా ఉంటారంటే ఊరుకోరు. అలా మెట్లు దిగల ఈవినింగ్ వాక్ వెళ్ళినట్టు అక్కడ దాకా వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇలా వెనక్కి వచ్చి ఇక్కడ మళ్ళీ నుంచున్నారు. మీరు మామూలు కాదు సార్. थैंक यू सर जी आपका नाम सर? चिराग मेहरा सर. आपका वो मटके का बैलेंस एक तरफ, लेकिन आपका जो टुमका ना, आय हाय हाय हाय, उसको क्या 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 कहते हैं? दतिन, దానికి దతిన్ అంటారు. దానికి అంటారు దతిన్ అంటారు. ఆ గ్రేస్ ప్లస్ బ్యాలెన్స్ సూపర్ సూపర్. खान गारू, चिराग जी आप तो राजस्थान के चिराग निकले. सच में बहुत खूबसूरत लगा. और भवाई डांस है ना, मैं तो हवा में उड़ने लगी. जितना जिस ढंग से आपने किया ना, अंत ग्रेसफुल గా చక్కగా స్మైల్ చూడండి ఎంత ప్లెజెంట్ గా ఉందో. వెరీ గుడ్. मेरे तो बहुत 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 अच्छा लगा. నందిని గారు. चिराग जी नमस्ते. नमस्ते. जैसे इन्होंने कहा आपने बहुत ग्रेसफुली किया. मैं तो कहूंगी कि आपके आंखों में आपके दिल में आपकी कला के प्रति कितना प्यार है वो दिख रहा है. थैंक यू. बहुत मतलब यही आपकी जिंदगी है ऐसे लग रहा है मुझे. हाँ यही मैम. बिल्कुल. तो बहुत अच्छा लगा. बस एक छोटी सी बात है कि రీసెంట్ గా చూసిన మనం రాజస్థాన్ గ్రూప్ లో కొంచెం ఎక్కువ వెరైటీ ఉండింది అంతే. వాళ్ళు కూడా బాగా చేసి ఈయన కూడా చాలా బాగా చేశారు. పోతే ఇంకొంచెం ఐదర్ ఈయన గ్రూప్ లో ఇంకెవరైనా ఉండి లేదా ఇందులోనే కొంచెం వెరైటీ ఇంకా ఉంటే ఇంకా బాగుండేది. కానీ చాలా ప్రేమిస్తున్నారు ఆయన ఆర్ట్ ని. సో వాట్స్ ద హార్ట్ మీటర్? మీ స్టైల్లో చెప్పాలంటే అది డబుల్ వాటికా రిచ్ కోకోనట్ ఆయిల్ అదర్స్లో. ప్రదీప్ నేను ఒక జోక్ చెప్పాల్సింది. ఇంకా చెప్పలేదా? సారీ చెప్పలేదా? జోక్ చెప్పు. ఒక చీమ్ ఉంటుంది, చీమ్ వెనుక ఏనుగుంటుంది. వాళ్ళిద్దరు ఒక స్కూటర్ పై వెళ్తుంటారు. నవ్వేనా చెప్పు, చెప్పాక నవ్వుతా. వాళ్ళిద్దరు వెళ్తుంటారు, మనకు యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఏనుగు చాలా దెబ్బలు తగులుతాయి, చీమకి ఏం కాదు. ఎందుకు చెప్పు? అది కూడా నువ్వే చెప్పే. ఎందుకంటే చీమ హెల్మెట్ వేసుకుంది. తర్వాత ఏమైంది? జోక్ అయిపోయింది. ఏం జోక్ చెప్పదా? అద్దరిపోయింది. ఇలా ఉంటే జోకులు. సరే నేను కూడా జోక్ చెప్తా ఇప్పుడు. ఓకే ఓకే అయిపోతే చెప్పు, నేను కూడా నవ్వుతాను. పక్కన నీకు అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు కానీ మీ ఫ్రెండ్ కి బాగా ఉందన్నావు కదా, అబ్బాయిని పిలు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జోకర్ హనుమంతు ఫ్రమ్ కర్ణాటక.
मजहब है अपना हंसना हंसाना कहता है जोकर सारा जमाना आधी हकीकत आधा फसाना कहता है जोकर हम जब सताए सीटी बजाना हम जब सताए सीटी बजाना पर मस्करे से दिल ना लगाना कहता है जोकर सारा जमाना आधी हकीकत आधा फसाना चश्मा उतारो फिर देखो यारो दुनिया नहीं है चेहरा पुराना జోకర్ గారు చాలా బాగా ఎంటర్టైన్ చేశారండి. అంతా బాగుంది కానీ వచ్చేదారిలో నా మీద ఎందుకండి కానీ సూపర్ షో వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్. కానీ నాతో ఆడుకున్నాడు చూసావా జోకరు. జోకర్ तुम सबको हंसाते हो मुझे रुला रहे हो. जाके फ्लावर दे दो. జోకర్ జీ कोई बात नहीं నాకు మీరు పువ్వు ఇవ్వలేదు పర్వాలేదు బట్ స్టిల్ నేను మీకు ఒకటి ఇస్తున్నాను తీసుకోండి. నందిని గారు ఇంకా ఆయన నాకు ఫ్లవర్ ఇచ్చేసారు, ఇంక నేను ఏం చెప్పను. బాగుంది ప్రోగ్రామ్. ఐ మీన్ మ్యూజిక్, మ్యాజిక్ అండ్ లాఫ్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. డెఫినెట్ గా నాకు తెలిసి పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు. సో ఐ ఫీల్ అదర్స్ ఇస్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ షోస్, పెద్దల నుంచి పిల్లల వరకు. సో ఐ థింక్ దిస్ ఇస్ అ షో విచ్ కిడ్స్ విల్ లవ్. సో ఐ హ్యాడ్ ఫన్. తరుణ్ మాస్టర్ పర్ఫార్మెన్స్ ఒక పక్క, జోకర్ గారి ఎక్స్ప్రెషన్స్ ఒక పక్క. ఐ లైక్ దట్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఈచ్ అండ్ ప్రతి ఒక యాక్షన్ కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశారు. ఫెంటాస్టిక్. యువర్ కామెడీ సెన్స్ వాస్ గుడ్. అండ్ నవ్వించడం అన్నిటికంటే కష్టం అండి. ఒక యాక్టర్ ని కూడా అడగండి, ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ యాక్టింగ్ లో కామెడీ. సో కామెడీ చేయడం చాలా 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 కష్టం. The performance is superb. I like it. మీటర్ ఎలా తిరిగిందో చెప్పండి. ఆయన స్మైల్ చేస్తే నేను మీటర్ ఇస్తాను. స్మైల్ కా మీరు ఎంత పెద్ద స్మైల్ చేస్తే అంత పెద్ద మీటర్ వస్తుంది. ఆర్ఎస్ సూపర్. అదర్స్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఈ రోజు మీ పెర్ఫార్మెన్స్ టాప్ అయితే మీరు 25,000 రూపీస్ గెలుచుకోవచ్చు అండ్ అక్కడి నుంచి మినీ ఫైనల్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఆల్ ది బెస్ట్. డబుల్ వాటికా రిచ్ కోకోనట్ ఆయిల్ అదర్స్ లో ఇప్పుడు ఒక బుడతడు రాబోతున్నాడు. ఈ బుడతడితో పాటు అలా గ్యాంగ్ వస్తుంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శివ స్కూల్ ఆఫ్ డాన్స్ ఫ్రమ్ బెంగళూరు.
जालो బుడ్డోడా స్టాండ్ హియర్ వన్స్ ప్లీజ్. ఐ లవ్ యూ రవి తేజ. ఏమన్నా పెర్ఫార్మెన్స్ ఈ పిల్లాడు నిజంగా ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు సిగ్గుపడుతున్నాడు. ఎంత ఇన్నోసెంట్ గా ఎంత క్యూట్ గా. ఓకే జడ్జెస్ ఫస్ట్ మాస్టర్ ని పిలిపించేస్తారా? హూజ్ ద మాస్టర్? let's go Shashi Master, you are all from Bangalore. Yes, ma'am. Fantastic, mind-blowing performance. Thank you so much. నాకు 2 ఫేవరెట్ సినిమాలు ఉన్నాయి. ఒకటి జంగిల్ బుక్, ఒకటి లయన్ కింగ్. వీళ్ళందరూ టైగర్ గెటప్ వేసినా కూడా ఐ రిమెంబర్ ద స్టోరీ ఆఫ్ లయన్ కింగ్. వాడు ఆ చిన్న బుజ్జి లయన్ కింగ్ లాగా ఉన్నాడు. అందరూ ఒక్కొక్కరు అసలు ఆ ఫెరాసిటీ, ఆ ఎనర్జీ, అది ఫెంటాస్టిక్. వీళ్ళు చిన్న పిల్లలు కాదు, చిన్న పుల్లులు. ఏమయ్యా ఇప్పుడు బఠానీ పుల్లులు కూడా వచ్చేసాయి. బఠానీ పుల్లులు. దీస్ గైస్ ఆర్ రాక్ స్టార్స్, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. తరుణ్ మాస్టర్. Shashi Master, Sir. choreography is fantastic. Thank you, sir. Boys and girls performance, I'm very happy with that. చిన్న కుర్రాడు డాన్స్ అయిన తర్వాత కూడా ఆ ప్లాట్ఫామ్ చీకట్లో పోయి అక్కడి నుంచి దూకాడు కిందకి. అలా టైగర్ లాగానే దూకాడు. అది అవుట్ ఫీల్డ్, అది అసలు దానికి ఇతని సంబంధం లేదు. బట్ స్టిల్ టిల్ ద ఎండ్ ఈ మెయింటైన్ ద టైగర్ ఎమోషన్స్ అండ్ యాటిట్యూడ్. సూపర్. టీవీలో చూసిన పిల్లలు ప్లీజ్ డోంట్ కాపీ దట్ ఫైర్ థింగ్స్, బికాస్ వీళ్ళందరూ చాలా రిహర్సల్స్ చేసి చాలా ప్రాక్టీస్ చేసి ఉన్నారు. డోంట్ ట్రై దీస్ థింగ్స్ ఇన్ ద హౌస్. ఆల్ ద బెస్ట్ కిడ్స్. ఐ లవ్ యూ గైస్. యు ఆర్ సో బ్యూటిఫుల్. శ్రీ, నా తరపు నుంచి ఒక చిన్న కిస్ ఇచ్చేమ్మా. ఉదయభాన్ గారు. నాకు వాడి ఏజ్ తెలుసుకోవాలనుంది, ఆ చిన్నోడిది. సార్
Just 4? Yes. Are you going to school? UKG. యాక్చువల్లీ అండి మన దగ్గర పిల్లలు యూకేజీ టైంలో కాదు ఇంత వయసు వచ్చినా కూడా పులి బొమ్మ కొనిస్తే టైగర్ టైగర్ అని ఆడుకుంటారు కదా. వీడు బొమ్మతో కాదు ఒరిజినల్ పులితోనే ఆడుకునేలా ఉన్నాడండి. నిజంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టైగర్ కనిపించింది నాకు పర్ఫార్మెన్స్ లో. అండ్ టైగర్స్ అన్ని ఉంటే ఈ జంగల్ బుక్ లోకి సడన్ గా ఒక టార్జుల్ ఎంటర్ అయ్యాడు. ఓ మై గాడ్, వీడే అంటే ఇంకా వాడు మరి సూపర్ సూపర్. ఎలా ట్రైనింగ్ ఇచ్చారు? ఫైర్ అండ్ ఆల్. హౌ కుడ్ At the age of 4, Because he is just 4. ఇది స్టిక్ ఎవరు నేర్పించారు? Sir. సారా డాడీయా? Daddy sir. డాడీ సార్. డాడీ సార్ ఎల్లి ఇచ్చారే. Daddy. మీరు మీ బిడ్డకి ఎలా నేర్పారు ఇవన్నీ, ఫైర్ యాక్ట్ ఇదంతా, కర్రసామ అదంతా తెలుసుకోవాలండి. మేడం వాడికి ఏమో సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అట్లా వాడు పుట్టుకలానే వాడికి ఒక ఇంట్రెస్ట్ మీ దాంట్లో. బ్లడ్ వచ్చేసింది అంతే అంటారు. అంతే మేడం. మీ ఇద్దరు కర్రసామ చేసి చూద్దాం. छोटू, तेरा नाम क्या है? Revitejas. रवितेजा. आज से तुम वीर रवितेजा. వీర్ రవితేజ. वीर रवितेजा. సో స్వీట్. Thank you. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీటర్ ఏ రేంజ్ లోకి ఎగిరిందో మాకు తెలుసు. అదే అని మీ tension. ముగ్గురు ద్వారా వినాలి. ఇవాళ మన ఈ అదురు స్టేజ్ మీద 5గురు దుమ్ము దులిపారు. ఈ 5గురులో ఎవరా టాప్ పర్ఫార్మర్? మన నెక్స్ట్ వీక్ జరుగుతున్న మినీ ఫైనల్స్ కి ఎవరు వెళ్ళబోతున్నారో మన జడ్జెస్ చేతిలో ఉంది. మై ఫేవరెట్ శశి కిడ్స్ అండ్ గ్రూప్. జడ్జెస్, నెక్స్ట్ మినీ ఫైనల్ కి ఎవరు వెళ్తున్నారు అన్నది మేము పేరు చెప్పాం. మేము మీకు ఒక హింట్ ఇస్తాం. ద ఇంటర్నేషనల్ రమేష్. టండా కూల్ పైన ఎవరు పర్ఫామ్ చేశారు? మన గణేష్ అండ్ రిషికేష్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, మీ ముగ్గురు మినీ ఫైనల్స్ కి వెళ్ళిపోయారు. ఈ ముగ్గురులో ఎవరు టాప్? 25,000 గెలుచుకోబోతున్నారు. ఇప్పుడు ఈసారి భాను గారు చెక్ తీసుకొని వచ్చి స్టేజ్ పైన ఇవ్వబోతున్నారు బిఫోర్ అనౌన్స్మెంట్. ఆల్రెడీ ఈ ముగ్గురు మినీ ఫైనల్స్ కి చేరుకున్నారు. ఇక ఏం జరగబోతోందో నెక్స్ట్ చూడాలి. సో నెక్స్ట్ వీక్ మన మినీ ఫైనల్స్ డాబర్ వాటికా రిచ్ కోకోనట్ ఆయిల్.
अच्छी बातों मिलेगा मिला तो मरेगा जाग भाग भाग बच सके तो बच ले आज आंधी है ये ज़लज़ला है पूरे जोर पर चला है किस्मत में है जो लड़ा है कौन रह सका खड़ा है सबसे अटल सबसे प्रबल शस्त्र रचित रक्त चरित रक्त चरित रक्त चरित